థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి క్విక్ రివిజన్ చేసుకుందాము. ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1. అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పూర్వీకుల వివరాలు తెలిపేది వంశవృక్షం. కొన్ని ఆటలను జంతువుల సహాయంతో ఆడతారు. గుర్రంపై స్వారీ చేస్తూ బంతిని బ్యాట్తో కొట్టే ఆటను పోలో అంటాం. పోలో ఆటలో ఉపయోగించే బ్యాట్ను లేదా కర్రను మల్లేట్ అంటాం. ఎడారి మొక్కలు బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద, బాదం చెట్టు ఆకులు చాలా రంగుల్లో ఉంటాయి. నీలగిరి శాస్త్రీయ నామం యూకలిప్టాస్. రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండుతాయి. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3. కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం వాడే లిపి బ్రెయిలీ లిపి. బ్రెయిలీ లిపిని కనిపెట్టింది లూయిస్ బ్రెయిలీ. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తి అంటాము. మీ నాన్నగారి అక్క భర్త తండ్రి మీకు తాత అవుతాడు. నేల లోపల బొరియలో నివసించే జంతువులు వానపాము, కుందేలు, ఎలుక. కబడ్డీ ఆటకు మరో పేరు చెడుగుడు. మన రాష్ట్ర క్రీడా కబడ్డీ. బాలల దినోత్సవం నవంబర్ 14న జరుపుకుంటాం. చదరంగం ఆటను ప్రపంచానికి పరిచయం చేసింది ఇండియా. నేల మీద నీటిలో నివసించే జంతువులు ఎండ్రికాయ, మొసలి, కొన్ని రకమైన పాములు, తాబేలు. జంతువులు పక్షుల చలనంలో ఉపయోగపడేటివి ఏంటి అంటే రెక్కలు, తోక, కాళ్ళు. కలపతో కట్టిన ఇల్లు, భూకంపాలు